15 డేస్ విఎన్ ఎడిటింగ్ సిరీస్ లో ఇది డే 2 లో వీడియోని ఎలా ట్రిమ్ చేయాలి, ఎలా స్ప్లిట్ చేయాలి, అలాగే వీడియో స్పీడ్ ని ఎలా అడ్జస్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ విఎన్ అప్లికేషన్ ఓపెన్ చేసి మీ వీడియోస్ ని ఇంపోర్ట్ చేసుకోండి. వీడియోస్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కింద ట్రిమ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ట్రిమ్ అంటే వీడియోస్ లో మనకు కావాల్సిన పార్ట్ ని ఉంచి వేస్ట్ పార్ట్ ని ఇలా ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ట్రిమ్ టూల్ పక్కన స్ప్లిట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియోలో మీకు ఎక్కడైతే వేస్ట్ పార్ట్ ఉందో అక్కడ ఈ కర్సర్ నుంచి స్ప్లిట్ టూల్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే వీడియో సపరేట్ అవుతుంది. అంటే స్ప్లిట్ టూల్ యూజ్ చేసి ఇలా వీడియోని సపరేట్ చేసి వేస్ట్ పార్ట్ ని ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్ప్లిట్ టూల్ పక్కన స్పీడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. స్పీడ్ టూల్ యూజ్ చేసి మన వీడియోస్ ని స్పీడ్ ఆర్ స్లో మోషన్ చేసుకోవచ్చు. స్పీడ్ లో కర్వ్ అలాగే రెగ్యులర్ అని ఉంటాయి. కర్వ్ లో కస్టమ్ తో పాటు కొన్ని మాన్యువల్ గ్రాఫ్స్ ఉంటాయి. కర్వ్ ని యూజ్ చేసి వీడియోలో పర్టికులర్ పార్ట్ దగ్గర స్పీడ్ మోషన్ ఆర్ స్లో మోషన్ చేసుకోవచ్చు. లేదా కర్వ్ లో కస్టమ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మనమే గ్రాఫ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. కస్టమ్ లో ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా డౌన్ చేయడం వల్ల మన వీడియో స్లో మోషన్ అవుతుంది అనమాట. అలాగే ఇలా అప్ చేయడం వల్ల వీడియో స్పీడ్ అవుతుంది. అలాగే ఈ పాయింట్స్ ని మనకు నచ్చిన చోట ఇలా యాడ్ చేసుకోవచ్చు, అలాగే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రెగ్యులర్ ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. రెగ్యులర్ ని యూజ్ చేసి వీడియో మొత్తాన్ని స్పీడ్ ఆర్ స్లో మోషన్ మాత్రమే చేయగలం. ఈ పాయింట్ ని ఇలా లెఫ్ట్ కి మూవ్ చేస్తే వీడియో స్లో అవుతుంది, ఇలా రైట్ కి మూవ్ చేస్తే వీడియో స్పీడ్ అవుతుంది. వీడియోతో ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.